దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఏ ఇంటిలో అయితే దైవజనుడు నివాసం ఉంటూ ఉన్నాడో, ఏ ఇంటిలో అయితే ఆయన బస చేస్తూ ఉన్నాడో, ఆ ఇంటిలోనే రోగము సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ విధవరాలు యొక్క కుమారుడు మిక్కిలి రోగి అయి చావటానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు, ఆ విధవరాలు దేవుని సేవకుని యొద్దకు వచ్చి, అయ్యా, మేము చేసిన పాపమేంటి, ఈ పని కొరకైనా నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావని చెప్పి దైవజనునితో మాట్లాడగా, దైవజనుడు ప్రార్థన చేసి అతని పోయిన యొక్క ఆ ప్రాణాన్ని తిరిగి ఆ బాలునికి లేదా ఆ కుమారునికి తిరిగి రప్పించినట్లుగా దేవుని వాక్యములో ఉంది. ఇది గొప్ప అద్భుతమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ ప్రకారముగా దేవుని సేవకుని చేత మిక్కిలి అద్భుతాలు జరిగించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. 18వ అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చినప్పుడు, తిరిగి దేవుడు ఏలియాకు తన వాక్కు చేత ప్రత్యక్షమై రాజైన ఆహాబును కలుసుకోమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 18వ అధ్యాయము మొదటి వచనము, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై. ప్రియులారా, దేవుని మాట దేవుని ప్రజలకు లేదు. ఆ దినాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడడం లేదు. వారు శారీరకమైన కరువును అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ కరువు, వాక్యము కరువు వారికి వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు మాత్రము దైవజనునితో మాట్లాడుతూ ఉండినట్లుగా దేవుని వాక్యములో మనకు కనపడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. ప్రియులారా, భూమి మీద వర్షము కురవాలన్నా, భూమి మీద వర్షము నిలుపు చేయబడాలన్నా దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ. మరి ముఖ్యంగా దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలైన వారు, దేవుని చేతి క్రింద ఉన్నవారు జాగ్రత్తగా గ్రహించుకోవలసినటువంటి సంగతి, దేవుని ఆశీర్వించాలన్నా, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలి అన్నా, అది దేవుని ఆజ్ఞ మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వర్షాన్ని పంపించాలి అన్నా, వర్షాన్ని ఆపు చెయ్యాలి అన్నా, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు దైవజనుడితో చెప్పిన మాట, నీవు తిరిగి ఆహాబును కలుసుకో, రాజును కలుసుకో, తిరిగి నేను వర్షాన్ని పంపించబోతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలను డిసిప్లిన్ చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలకు పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ఆ విధముగా వర్షాన్ని నిలుపు చేశాడు. కానీ ప్రియులారా, వారిని శ్రమ పట్టాలనే ఉద్దేశం కాదు. అయితే ప్రియులారా, తిరిగి దేవుడు వారి యందు కనికరించి, దేవుడు తన కృపను వారి యందు చూపించి, వారిని క్షమించి, తిరిగి వారిని వర్షాన్ని పంపించాలనే ఆలోచన చేయడము ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అందుకే కీర్తనల గ్రంథములో ఒక మాట ఉంటుంది, నీవు మనుష్యుల యొక్క పాపమును ఎత్తి చూసినట్లయితే దేవా, నీ ఎదుట ఎవరు నిలువగలరు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుష్యుల పాపాన్ని ఎత్తి చూపెట్టినట్లయితే, ఒకవేళ దేవుడు క్షమించకపోయినట్లయితే, ప్రియులారా, ఎవరు ఆయన ఎదుట నిలవగలరు? కానీ దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలను డిసిప్లిన్ చేసినప్పటికీ, వారిని క్షమించి తిరిగి వారి యొద్దకు వర్షాన్ని పంపించాలి అనుకోవడము ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవజనుణ్ణి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నేను తిరిగి వర్షాన్ని
అయితే ప్రియులారా, ఈ ఎపిసోడ్లో మరొక వ్యక్తి కూడా మనకు కనబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ వచనము చదువుదాము. ఆహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయిను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకులకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాట, ఆహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఓబద్య. దేవుని ప్రజలందరూ దేవునికి వ్యతిరేకముగా జీవించిన, దేవుని ప్రజలందరూ దేవుని మాట వినకపోయినా, దేవుని ఆజ్ఞను అనుసరించకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఓబద్య లాంటి సాధనాలు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక ఓబద్య లాంటి సాధనాల ద్వారా నెరవేర్చబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు. రాజు దేవునికి వ్యతిరేకముగా ఉన్నాడు. అన్యురాలైనటువంటి యెజెబెలు దేవునికి వ్యతిరేకముగా ఉంటూ దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉంది. అటువంటి సందర్భాలలో దేవుని యందు భయము భక్తి కలిగిన ఓబద్య ఆశీర్వాదకరమైన పర్సనాలిటీగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓబద్య లాంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఓబద్యలాగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవారు కావాలి. చూడండి, అక్కడ 4వ వచనంలో చదివినట్లయితే యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయాలని కంకణము కట్టుకుందామే. అన్యురాలను రాజు వివాహం చేసుకున్నాడు. రాణి స్థానంలో ఉంది, అధికారం ఉంది. కనుక యెజెబెలు ఏం చేస్తూ ఉందంటే, అసలు దేశంలో యెహోవా ప్రవక్తలను సంపూర్ణంగా హతము చేయాలని, నాశనము చేయాలని, అసలు యెహోవా దేవుని స్థానంలో బయలుదేవతలను పూజించాలని ఎంతగానో వారిని పురుకొల్పుతూ ఉంది, వారిని హింసిస్తూ ఉంది. అటువంటి సమయంలో ఓబద్య యెహోవా ప్రవక్తలను ఒక గుహలో దాచి వారిని పోషించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజ్యమే దేవునికి వ్యతిరేకముగా తిరిగిన, రాజులు రాణులు దేవునికి వ్యతిరేకముగా తిరిగిన, అధికారులు దేవునికి వ్యతిరేకంగా తిరిగిన, మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా తిరిగిన, దేవుని మాట అందించేటువంటి ప్రవక్తలను పోషించడానికి దేవుడు ఓబద్య లాంటి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. వారి ద్వారా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక నెరవేర్చబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, ఓబద్య ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్గా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ మార్గములో
ఏలియా ఓబద్యాన్ని కలుసుకున్నప్పుడు, నీవు వెళ్ళి రాజైన ఆహాబుకు ఈ మాట చెప్పు, ఆయన నేను కలుసుకోవలసి ఉన్నది అని అంటుండగా, ప్రియులారా, ఓబద్య దైవజనునికి నమస్కారం చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. 7వ వచనం చదువుదాము. ఓబద్య మార్గమున పోవచ్చుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య అతని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా. ప్రియులారా, దైవజనుని ఎరిగి, ఆయన ఫలానా దైవజనుడని గుర్తించి ఎరిగి ఆయనకు నమస్కారం చేసి, ప్రియులారా, రాజు తర్వాత ఆ రాజ్యములో మిక్కిలి అధికారం కలిగినటువంటి వ్యక్తి ఓబద్య. హీఈస్ ద గవర్నర్ ఆఫ్ ది ప్యాలెస్. గృహ నిర్వాహకుడు. హీఈస్ ద స్టీవర్డ్. మంచి గృహ నిర్వాహకుడు, అధికారము కలిగిన వ్యక్తి. ప్రియులారా, అధికారము కలిగిన వ్యక్తి దేవుని సేవకుని చూసినప్పుడు తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఓబద్య తల వంచి దేవుని సేవకునికి నమస్కారం చేయడం అనేది దేవుని యొక్క అధికారానికి లోబడుట, దేవుని యొక్క అధికారానికి నమస్కారం చేయడానికి సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క అధికారానికి మనమందరము తల వంచవలసి ఉన్నది. ఏలియా దేవుని యొక్క ప్రవక్త అయ్యి దేవుని యొక్క అధికారానికి సాదృశ్యముగా ఉండగా, ఓబద్య ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క అధికారానికి తల ఒగ్గుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఓబద్య ఏలియాతో మాట్లాడుతూ, నీ దాసునితో ఎందుకు ఈ విధముగా నువ్వు మాట్లాడుతూ ఉన్నా? నేను నిన్ను చూసి ఈ సమాచారాన్ని రాజునకు తెలియచేసిన తరువాత యెహోవా ఆత్మ నిన్ను మరొక చోటికి తీసుకొని వెళ్ళినప్పుడు రాజు ఆ సంగతి చూసి నేను అబద్ధం చెప్పానని రాజు నన్ను మరణశిక్ష విధిస్తాడు కదా అని చెప్పి ఏలియాతో మాట్లాడుతూ ఉండినప్పుడు, ఏలియా, నేను ఎవరిని సన్నిధిని నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నేను ఇక్కడే నిలిచి ఉంటాను, నీవు రాజునకు వర్తమానము తెలియచేయమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి జరిగిన సంగతులు. అప్పుడు జరిగిన సంగతులను బట్టి ఆ తరువాత జరిగిన సంగతులను మనము చదువుకొని ఉన్నాం. 18వ అధ్యాయము 16వ వచనం. అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానము తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. 17వ వచనం. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాయని అతనితో అనగా. ప్రియులారా, ఈ మాట చూసారా? దైవజనుడైన ఏలియాతో రాజైన ఆహాబు అంటున్న మాట. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడువు నీవే కదా అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరి వలన శ్రమ కలిగింది? ఎవరి వలన దేవుని నామము దూషణ పాలయ్యింది? ఎవరి వలన క్షామము, ఖడ్గము దేవుని ప్రజల మీదకి వచ్చింది? స్పష్టముగా మనము చూస్తూ ఉన్నాము. అది కేవలము రాజైన ఆహాబు, అతని భార్య అయిన యెజెబెలు వారు దేవుని ఆజ్ఞలను అనుసరించక బయలు దేవతలను అనుసరించడం వలన వచ్చి ఉన్నది. కానీ ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు వారికి శ్రమ కలుగు చేయువాడువు నీవేనా? యు ఆర్ ద ట్రబుల్ మేకర్.
సమస్యను సృష్టించిన వాడువు నీవేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితి లోకంలో చూస్తూ ఉన్నాము, సంఘములో కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే లోకస్తులు ఆ విధముగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. లోకస్తులు ఆ విధముగానే మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. వారు సరైన మార్గములో ఉండక, వారు దేవుని మాట వినక, దేవుని మాట వినేటువంటి దైవజనులను ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నారు. ఇది చాలా శోచనీయమైనటువంటి సంగతి. ప్రియులారా, జరిగినటువంటి సందర్భాలు మీకు తెలియనివి కాదు. గడిచిన నెలలలో ఎన్ని దుర్భరమైన సంగతులు జరిగాయో మీ అందరికీ తెలుసు. దేవుని సేవకుడు నిర్భయముగా దేవుని మాట ప్రకటించినప్పుడు, సత్యాన్ని ప్రకటించినప్పుడు, దేవుని సంగతులను ప్రకటించినప్పుడు, సమాజానికి సంబంధించిన సంగతులను ప్రకటించినప్పుడు, దేవుడిని ఉద్దేశించి ఆయన నిజమైన దేవుడు అయి ఉన్నాడని ప్రకటించినప్పుడు దానిని ఇమిడ్చుకోలేని కొంతమంది అన్యులు, లోకులు వ్యతిరేకించి ఆ దైవజనుని హతమార్చిన సంగతి మీ అందరికీ తెలిసినదే. ప్రియులారా, అందుకే చెప్తూ ఉన్నాను, దయచేసి గమనించండి, సత్యం ఎప్పుడు కూడా సత్యమే. సత్యం ఎప్పుడు ఎవ్వరు దానిని ఏమీ చెయ్యలేరు. సత్యాన్ని అసత్యముగా మార్చలేరు. కొన్నిసార్లు అసత్యముగా సత్యాన్ని అసత్యముగా వారు ప్రకటించి దానిని అసత్యముగా రూపొందించాలని ప్రయత్నం చేయొచ్చేమో, కానీ ప్రియులారా, సత్యాన్ని అసత్యముగా మార్చలేరు. కొంతకాలము వారి మాట చెల్లుబాటు అవుతుంది, కొంతకాలము వారి మాట కొనసాగిపోతుంది, కానీ సత్యాన్ని ఎవ్వరూ అసత్యము చెయ్యలేరు. దేవుని సేవకుడు సత్యాన్ని ప్రకటించి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ చెప్పున వర్షము రాకుండా ఆజ్ఞాపించి ఉన్నాడు. కానీ ఇక్కడ రాజైన ఆహాబు తన వేలెత్తి చూపించి నీ వలనే కదా ఇశ్రాయేలు శ్రమ పడుతూ ఉన్నారని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది కొత్త సంగతి ఏమీ కాదు. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా ఈ విధముగానే జరిగింది. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుదాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ప్రియులారా, మంచి బోధ చేయడము తప్ప, దేవుని గురించి ప్రకటించడము తప్ప, దేవుని రాజ్యాన్ని గురించి బోధించడము తప్ప, సత్ప్రవర్తన కలిగి ఉన్నానని ప్రకటించడము తప్ప, ప్రియులారా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయంలో వారు ఆ విధముగా ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఆయన మీద అన్యాయముగా నేరము మోపడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అలాగే అపోస్తలుడైన పౌలు గారి విషయంలో కూడా అదే సంగతి జరిగింది. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి
వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ఇంకా ముందుకు చదివినట్లయితే 19వ వచనం నుండి 20వ వచనం నుండి, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ప్రియులారా, వారు చేసినటువంటి పొరపాటు ఏంటి? వారు చేసినటువంటి పాపమేంటి? వారు చేసినటువంటి కార్యమేంటి? ఇంకా ముందుగా చదివినట్లయితే 16వ వచనం నుంచి చదివినట్లయితే ఆ సందర్భం మనకు అర్థమవుతూ ఉంటుంది. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రసరించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దెయ్యాలకు కూడా తెలుసండి సర్వోన్నతుడైన దేవుడు ఎవరో. దెయ్యములు కూడా ఎరిగి ఉన్నవి. ప్రియులారా, ఆ దెయ్యము పట్టినటువంటి ఆ కుమార్తె లేదా ఆ చిన్నది చెప్తూ ఉన్నటువంటి సంగతి, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దెయ్యం వదిలిపోవటం మంచిదా చెడ్డదా? దురాత్మ విడిచిపోవుట మంచిదా చెడ్డదా? అయితే వీరు ఏ విధముగా స్పందిస్తూ ఉన్నారో చూడండి. 19వ వచనములో, ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును చీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. వీరి బాధంతా ఏంటంటే వారి లాభసాధనం పోయింది. దెయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందనే సంతోషం లేదు. దెయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందనేటువంటి ఆలోచన లేదు. వారి లాభసాధనం పోయిందని చెప్పి వారిని బజారుకి ఈడుస్తూ ఉన్నారు. వారి లాభసాధనం పోయిందని చెప్పి వారిని పంచాయతీకి ఈడుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది మిక్కిలి దురదృష్టకరమైనటువంటి సంగతి. వింటున్నారా నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాట ప్రకటించబడుతూ ఉండినప్పుడు, సత్యము ప్రకటించబడుతూ ఉండినప్పుడు, దేవుని తీర్పు ప్రకటించబడుతూ ఉండినప్పుడు, దేవుని యొక్క డిసిప్లిన్ వారి మీదకి వస్తూ ఉండినప్పుడు అది వారికి నచ్చలేదు. వారు దిద్దుకోవడానికి ఇష్టపడలేదు. రాజు అయినటువంటి ఆహాబు తన భార్య అయినటువంటి యెజబెలు పూర్తిగా ఇశ్రాయేలు దేశంలో నుండి దేవుని యొక్క ఆరాధనను తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని ప్రవక్తలను నిర్మూలన చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి మీదకి శిక్షను పంపించి, తీర్పును పంపించి వారిని డిసిప్లిన్ చేయాలని ఉద్దేశిస్తూ ఉంటుండగా వారు దేవుని మాట వినలేదు. సరికదా, ఆహాబు ఏలియాతో చెప్పిన మాట, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవేనా? ఇశ్రాయేలు వారిని బాధ పెట్టేవాడు నీవేనా? వర్షము రాకుండా అడ్డుకున్నవాడు నీవేనా అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వేలు చూపించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దైవజనుడు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దైవజనుడు వెంటనే
ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ఆ మాట చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. 18వ అధ్యాయము 18వ వచనము, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవేనని ప్రశ్నిస్తూ ఉన్నావు కదా, ఇదిగో నీకు సమాధానం ఇస్తూ ఉన్నాను. నేను కాను, నా వలన ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ రాలేదు. నీవును నీ ఇంటి వారు దేవుని మాట, దేవుని ఆజ్ఞ పాటించక బయలుదేవతను అనుసరించటం వలన దేవుడు కోపించి ఆ తీర్పును మీ మీదకు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక ఇశ్రాయేలును శ్రమ పెట్టువారు నీవును నీ ఇంటి వారును. ధైర్యముగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ధైర్యముగా రాజుతో ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువును బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ధైర్యముగా సత్యాన్ని మనము బోధించాలి. ఒకవేళ ప్రమాదం ఉన్నా, ముప్పు ఉన్నా, ప్రమాదం పొంచి ఉన్నా సత్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమాత్రము బెదరకుండా, ఏమాత్రము జడియకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రవక్త అయిన ఏలియా ధైర్యముగా తెలియచేస్తూ ఉన్నాడు. నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మన వలన మరొకరికి శ్రమ కలగకూడదు. సాధ్యమైతే మన వలన మేలు కలగాలి, సాధ్యమైతే మన వలన ఉపకారము కలగాలి, సాధ్యమైతే మన వలన ఆశీర్వాదము కలగాలి తప్ప ప్రియులారా ఇతరులను శ్రమ పెట్టేవారుగా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 19వ వచనం, అయితే అప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలకు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువమని చెప్పెను. ప్రియులారా, దైవజనుడు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వలన ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడలేదు, నీ వలన, నీ ఇంటి వారి వలన ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక సవాలు విసురుతూ ఉన్నాను. బయలుదేవతలను పూజించి వాటికి పరిచర్య చేసే ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవిని పూజించి వారికి పరిచర్య చేస్తున్నటువంటి 400 మంది ప్రవక్తలను తీసుకొని రా, నిజమైన దేవుడు ఎవరో రుజువు చేస్తానని ఏలియా సవాలు విసురుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 19వ వచనంలో ఒక సంగతి, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు యెహోవా ప్రవక్తులను నిర్మూలన చేసి బయలు ప్రవక్తులను, అషేరాదేవి ప్రవక్తులను పోషిస్తూ ఉంది. 2 సంగతులు. ఒకవైపున దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను హింసించి నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
మరొక వైపున దేవునికి వ్యతిరేకంగా పనిచేయుచున్న బయలు ప్రవక్తలను, అషారాదేవి ప్రవక్తలను పోషిస్తూ ఉంది. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, సింబాలిక్గా యెజబెల్ అనేటువంటి ఆ స్త్రీ ఒక వ్యక్తికి సాదృశ్యం కాదు. సింబాలిక్గా యెజబెల్ అనేటువంటి ఆ స్త్రీ ఒక వ్యవస్థకు సాదృశ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెజబెల్ ఆత్మ కలిగినటువంటి వారు ఒక వ్యవస్థకు సాదృశ్యం. ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే సంఘము వెలుపల, సంఘములో కూడా యెజబెల్ ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క కార్యానికి ఆటంకముగా ఉంటూ ఉన్నారు. యెజబెల్ ఆత్మ కలిగినటువంటి ఒక సిస్టమ్ అనేది సంఘానికి వెలుపల, సంఘములో కూడా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, జాగ్రత్త వహించుదాము. యెజబెల్ ఆత్మ కలిగినటువంటి మనుష్యులు, యెజబెల్ ఆత్మ కలిగినటువంటి ఆలోచనలు, యెజబెల్ ఆత్మ కలిగినటువంటి దురుద్దేశాలు కలిగినటువంటి మనుష్యులు సంఘానికి నష్టాన్ని కలుగు చేస్తారు. కనుక అటువంటి వారిని బట్టి మనము జాగ్రత్త వహించవలసి ఉన్నది. ఇది ఒక సిస్టమ్. సంఘము వెలుపల ఇటువంటి సిస్టమ్ ఉంది, సంఘములో కూడా ఇటువంటి సిస్టమ్ అనేది ఉంది. ప్రియులారా, ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మహావేశ్య ఒక సిస్టాన్ని సూచిస్తూ ఉంది. యెజబెల్ ఆత్మ కలిగినటువంటి స్త్రీని సూచిస్తూ ఉంది. అటువంటిది సంఘానికి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. యెజబెల్ ఆత్మ కలిగినటువంటి వారు సంఘములో ఉన్న, సంఘము వెలుపల ఉన్న సంఘానికి బహు నష్టాన్ని కలుగు చేస్తున్నారు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఏలియా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. తీసుకొనిరా, బయలుదేవుడని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావే, అషరాదేవి దేవతని చెప్పుకుంటూ ఉన్నావే, వారి ప్రవక్తలను పోషిస్తూ ఉన్నావే, ఆ ప్రవక్తలను తీసుకునిరా. దేవుని కొరకు రోషము కలిగిన నేను ఒక్కరిని మాత్రమే ఉన్నాను, నేను ఒకవైపున ఉంటాను, వారిని ఒకవైపును పెట్టండి, ఎవరు దేవుడో నిజపరుస్తాము, రుజువు చేద్దాము, తీసుకుని రా అని చెప్పి సవాలు విసురుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, మునుపుటి ఎన్నడూ లేనంతగా ఈ దినాల్లో మనకు కావలసినటువంటి ఒక పరిచర్య విధానం ఏంటంటే సవాలు చేయగలిగినటువంటి పరిచర్య. ఎ ఛాలెంజింగ్ మినిస్ట్రీ. నిజమైన దేవుడు ఎవరో నిరూపించులాగునా, నిజమైన దేవుడు ఎవరో ప్రత్యక్షపరచబడులాగునా సవాలుకరమైనటువంటి ఒక పరిచర్య ఈ దినాల్లో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని వ్యతిరేకులైనా రానివ్వండి, ఎన్ని హింసలైనా రానివ్వండి, ఎన్ని ఉపద్రవాలైనా రానివ్వండి, ఎంతమంది తిరుగుబాటు చేయనివ్వండి, ఎంత వ్యతిరేకతనైనా రానివ్వండి, ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన దేవుడు ఎవరో ఛాలెంజ్ చేసేటువంటి పరిచర్య మనకు కావాలి. ఏం చేస్తారు? మన శరీరాలను చంపుతారేమో, మన ఆత్మలను వారు ఏమీ చెయ్యలేరు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఏలియా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నీవు ఎవరైతే బయలుదేవత అనుకుంటూ ఉన్నావో, నీవు ఎవరైతే దేవుడు అనుకుంటున్నావో, ఆ దేవుని ప్రవక్తలను తీసుకునిరా, ఆ బయలుదేవత ప్రవక్తలను తీసుకునిరా, అస్తారోతు దేవత ప్రవక్తలను తీసుకునిరా. ఇదిగో నేను జీవము కలిగిన దేవుని పక్షముగా నిలవబడుతాను అని సవాలు చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు ఆ సవాలును స్వీకరించి ఇశ్రాయేలు ప్రజలందరినీ అలాగే బయలు ప్రవక్తులను ఏర్పాటు చేసినట్లుగా వారిని అందరినీ కర్మెలు పర్వతం మీదకి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 20వ వచనము. ఆహాబు ఇశ్రాయేలు వారి యొద్దకు దూతలను పంపి
ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. 21వ వచనము, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ ప్రశ్న నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్త అయిన ఏలియా చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అయిన ఏలియా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 21వ వచనంలో చూసినట్లయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ దినాన మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. 2 తలంపుల మధ్య నీవు ఉన్నావా? 2 ఆలోచనల మధ్య నీవు ఉన్నావా? దిమనస్కుడివై ఉన్నావా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ప్రియులారా, మనకు కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ కావాలి. స్పష్టంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మనము స్పష్టంగా ఎరిగి ఉండాలి. ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మీద ఉంటారు? ప్రియులారా, దేవుని మాట, ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి సంగతి, 2 పడవల మీద మనము కాలు వేయకూడదు. మనము ఏది చేసినా, ఎలా చేసినా స్పష్టమైన దేవుని నడిపింపు మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనలో మనం చదువుకున్నాము. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవా నేను నీ చిత్తము చేయుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్పష్టమైనటువంటి నడిపింపు మన జీవితాల్లో ఉండాలి. ప్రియులారా, చాలా దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నా, దేవుని యొక్క స్పష్టమైన నడిపింపు లేని పరిస్థితి వారి జీవితాల్లో ఉంటుంది. అది చేద్దామా, ఇది చేద్దామా, అలా వెళ్దామా, ఇలా వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుణ్ణి సంప్రదించి దేవుని మాట విని స్పష్టమైన నడిపింపు వారి జీవితాల్లో లేకపోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, స్పష్టమైన నడిపింపు మన జీవితాల్లో ఉండాలి. ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మీద తలబడుతూ ఉంటారో, ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మీద నిలిచి ఉంటారో, యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి, లేదా బయలు దేవుడైనట్లయితే ఆయనను ఆరాధించండి. ఎంత మట్టుగా మీరు 2 తలంపుల మీద ఉంటారు? ప్రియులారా, ఆహాబు వలన, యెజబెలు వలన ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఆహాబు, యెజబెలు వారు బయలు దేవుడని వారిని బలవంతం చేస్తూ ఉన్నారు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏలియా చాలా సూటి అయినటువంటి ప్రశ్న వారిని అడుగుతూ ఉన్నాడు, ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మీద తడబడుతుంటారో? ప్రియులారా, ఈ మాట మన వ్యక్తిగత జీవితాల్లోనికి మనము అన్వయించుకోవలసి ఉన్నది. నీ జీవితంలో స్పష్టమైన నడిపింపు ఉందా? ఫలానా విషయంలో దేవుడు నన్ను స్పష్టంగా ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నాననేటువంటి నిశ్చయత నీకుందా? ఒకవేళ అలా లేకపోయినట్లయితే ప్రభువు ప్రేమను బట్టి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, స్పష్టమైన నడిపింపును మనము కలిగి ఉందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యుని ఆలోచన కాదు, మనుష్యుని యొక్క ఉద్దేశం కాదు,
దేవుని యొక్క స్పష్టమైన నడిపింపు మన జీవితాల్లో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఒక్కరూ రెండు తలంపుల మధ్య తడపడకూడదు. స్పష్టముగా ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని సంకల్పం అని ఎరిగి ఆ మార్గంలో నడవవలసి ఉన్నది. ప్రవక్త అయిన ఏలియా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, యెహోవా దేవుడని మీరు అనుకున్నట్లయితే ఆయన నమ్మండి, ఆయన పూజించండి, ఆయనకు పరిచర్య చేయండి. లేదా బయలు దేవుడని మీరు నమ్మినట్లయితే వారిని మీరు పూజించండి. రెండు పడవల మీద కాలు వెయ్యవద్దు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరొకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రెండు తలంపుల మీద మనము ఉండకూడదు. స్పష్టముగా దేవునిని మనము ఆరాధించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సందర్భము క్రొత్తేమీ కాదు. మోషే కూడా ఆ విధముగానే ప్రజలతో చేశాడు. మీ అందరికీ గుర్తుందా? చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక పోత దూడను చేసుకొని ఆ పోత దూడకు నమస్కారం చేసినట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మోషే కొండ మీద నుంచి దిగివచ్చి అక్కడ జరిగిన సందర్భాన్ని చూసి దుఃఖపడి ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాము. 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ప్రియులారా, 12 గోత్రాల వారు దేవునికి యాజకులు అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎన్నోసార్లు ఈ మాట చెప్పి ఉన్నాను. అయితే అందులో లేవీలు మాత్రమే దేవుని మాట విన్నారు. ప్రియులారా, లేవీలు దేవుని మాట విన్నారు. మీరు యెహోవా పక్షమున ఉంటారా లేకపోతే దూడ పక్షాన ఉంటారా? ప్రియులారా, దేవుని మాట స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. సమర్పించుకున్నారు. తమ సహోదరులను హతమార్చడానికి కూడా వెనుతిరుగక దేవుని పక్షమున ఉండటానికి, అక్కడ కలిగినటువంటి ఆ చెడునంతటిని తొలగించడానికి సమర్పించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ప్రజలకు ఇది క్రొత్త కాదు. మోషే ఆ దినాన చెప్పిన సందర్భము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోషువ కాలంలో కూడా ఆయన కూడా ఈ విధంగా ప్రకటించాడు. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని సేవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు? ఎవరికి దాసులై ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారో, ఎవరిని ఆరాధించాలని మీరు కోరుకుంటూ ఉన్నారో, ఎవరిని పూజించాలని మీరు కోరుకుంటూ ఉన్నారో, ఆయా దేవతలు ఉన్న అమోరీయుల దేశంలో మీరు ఉన్నారు, వారి దేవతలను పూజించాలనుకుంటూ ఉన్నారా? మీరు ఎవరిని కోరుకుంటారో నాకైతే తెలియదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి గట్టి తీర్మానము మనకు ఉండాలి. ప్రియులారా, ఈ లోకములో అనేకమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అనేకమైన సూటిపోటి మాటలు వస్తూ ఉంటాయి. లేదా అనేక మంది హింసిస్తూ ఉంటారు, అనేక మంది బాధ పెడుతూ ఉంటారు, అనేక మంది మనలను టార్గెట్ చేసుకొని దుఃఖ పెడుతూ ఉంటారు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఎవరిని పూజిస్తావు నీవు?
నిన్ను రక్షించి పోషించి నిన్ను ఆశీర్వదించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునిని పూజిస్తావా, లేదా యెహోవా పక్షముగా ఉంటావా, లేక దేవతలు దేవుళ్ళని పిలువబడే వారి పక్షాన ఉంటావా? దేవుని మాట చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, ఇటువంటి సందర్భమే ఏలియా జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి ప్రశ్ననే ఏలియా వేస్తూ ఉన్నాడు. ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మీద తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, ఆయనను పూజించండి. బయలుదేవత దేవుడైనట్లయితే వానిని మొక్కండి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేలాగున ఏలియా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది నానా మనము ఎవరిని సేవిస్తూ ఉన్నాం, ఎవరిని పూజిస్తూ ఉన్నాం? దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి పూజించుటకు స్పష్టమైన నిర్ణయాన్ని మనం తీసుకున్నామా? ఒకవేళ అటు ఇటుగా ఉండి అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఈ క్రైస్తవ జీవితాన్ని మేము కొనసాగిస్తాము అని అనుకున్న వారు ఎవరైనా ఉండినట్లయితే సరి చేసుకోండి. సోమవారం నుండి శనివారం వరకు అన్యుడిలాగా జీవించి ఆదివారం పూట భక్తి అనేటువంటి ముసుగును ధరించి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించినంత మాత్రాన మనము రక్షింపబడిన వారము కాము. ఆదివారమున దేవుని సన్నిధిలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయటం వలన, ఆదివారమున దేవుని సన్నిధిలోకి వచ్చి చేతులెత్తి ఆరాధించటం వలన మనము భక్తులు అయిపోలేము. ప్రియులారా, మన జీవితకాలం అంతయో ఒక క్రైస్తవుని సాక్ష్యము కలిగి, ఒక క్రైస్తవునిలాగా మనము జీవించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్పష్టమైన నిర్ణయం, స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారముగా మనమందరము దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని మరొకసారి మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి మంచి కృపను మనకు ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయించి దీవించి దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి ప్రభువా. మా వైపు వేలెత్తి చూపించేవారు అనేక మంది ఉన్నారు. అయితే ప్రభువా, మేము స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని మిమ్మల్ని అనుసరించుటకు, మా తండ్రి, మా ప్రభువు, మా రక్షకుడు, పరిశుద్ధాత్ముడు అయిన నిన్ను అనుసరించుటకు మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.